కావలి వాసి, బెంగళూరులో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీతో కాశ్మీర్ విహారయాత్రకి పోవడం జరిగింది. అక్కడ తీవ్రవాదులు ఆయన్ని వాళ్ళ ఫ్యామిలీ కళ్ళ ముందే ఆయన్ని చంపడం అనేది చాలా బాధాకర విషయం. మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మన కావలి వాసి కాబట్టి మన కావలి ఎమ్మెల్యే గారి దృష్టికి ఇది తీసుకుపోతాం. మన గవర్నమెంట్ తరపు నుంచి ఏదన్నా సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. కావలి ప్రాంతవాసి జమ్మూ కాశ్మీర్లో విహారయాత్రకు వెళ్ళి ఉగ్రవాదుల దాడిలో సోమిశెట్టి మధుసూదన్ ఈరోజు అకాల మరణం చెందటం బాధాకరం. తీవ్రవాదులు ఈరోజు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో పుట్టి పెరిగి ఈరోజు భారతదేశ నీటిని పీలుస్తూ భారతదేశ నీరు తాగుతూ ఈరోజు ఉగ్రవాదులుగా మారి మా కావలి ప్రాంత వాసిని ఈరోజు దారుణంగా ఆయన్ని హత్య చేయడం, దాంట్లో వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈరోజు విహారయాత్రకు వెళ్ళిన పిల్లలు, చిన్న పాప వాళ్ళ భార్య కానీ వాళ్ళు కానీ ఈరోజు ఎంతో శోక సముద్రంలో ఉండటం మేమంతా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. మా కావలి వాసిగా ఆయనకి ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుతూ, అదేవిధంగా వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని నేను విన్నవించుకుంటూ ఈరోజు వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. నిన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఏదైతే ఉగ్రదాడి ఉందో చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా గమనిస్తున్నాం. దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఖచ్చితంగా ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వారికి ఆశ్రయం ఇచ్చినటువంటి వారందరూ కూడా శిక్ష నుంచి తప్పించుకోలేరు. తప్పనిసరిగా వాళ్ళకి శిక్ష పడద్దని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా కావల్లో సోమిశెట్టి మధుసూదన్ అనే మన కావలి చెందిన వ్యక్తి సాఫ్ట్వేర్ బెంగళూరులో చేస్తాడు. అతను కాశ్మీర్ పర్యటనకు వెళ్ళి అక్కడే ఉగ్రవాదుల చేతుల్లో ఆయన చనిపోవడం జరిగింది. చాలా చిన్న కుటుంబం, చాలా పేదరికం నుంచి ఇచ్చినటువంటి కుటుంబం. వాళ్ళ నాన్నగారు ఒక బండి మీద అరటిపళ్ళు అమ్ముకుంటూ అతను చదివించి ఉన్నత స్థాయి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అతన్ని ఉగ్రవాదులు ఈ విధంగా చంపేయడం అనేది మతం అడిగి, కులం అడిగి ఏ విధంగా చంపారనేది మనందరం గమనిస్తున్నాం. దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పనిసరిగా పాకిస్తాన్ కావచ్చు, ఉగ్రవాదులు కావచ్చు శిక్ష నుంచి తప్పించుకోలేరు. త్వరలో వారికి సరైనటువంటి గుణపాఠం కూడా చెప్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. వారి మధుసూదన్ రావు గారి కుటుంబానికి భారతీయ జనతా పార్టీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేమందరం కూడా వారి ఇంటికి వెళ్ళి వాళ్ళందరూ కూడా కలిసి వారికి ఆత్మధైర్యాన్ని కల్పించే విధంగా మాట్లాడుతామని చెప్పి తెలియజేస్తుంది. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.